అమెరికాలో 1,00,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా సంచలనంగా మారింది. ట్రంప్ రాగానే ప్రభుత్వానికి ఖర్చులు తగ్గించే మార్గాలు వెతుకుతా అన్న డోజ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఎలాన్ మస్క్ నేతృత్వంలో వేల మంది ఉద్యోగుల్ని తొలగించారు. ఆ తర్వాత మస్క్ డోజ్ నుండి బయటకు వచ్చాడు. కానీ ఉద్యోగాల తొలగింపు మాత్రం ఆగలేదు. ఓ పక్క డోజ్ ఉద్యోగుల్ని తొలగించడం వల్ల అనేక ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు సాగడం లేదని వాళ్ళని రీహైర్ చేసుకునే పనులకు కూడా దిగారు. అది నడుస్తూ ఉండగానే ఇప్పుడు 1,00,000 మందికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపడం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ ప్రభుత్వం దీనికోసం స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రోగ్రాంని అంగీకరించిన 1,00,000 మంది ఉద్యోగులు ఇంటిబాటు పడుతున్నారు. ఒకవేళ రాజీనామా చేయకపోతే వాళ్ళని ఉద్యోగాల నుండి తొలగిస్తారు. దీనికి కూడా రెడీగా ఉండాలని ఫెడరల్ ఏజెన్సీలకు వైట్ హౌస్ ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించడం ఇప్పుడే జరుగుతోంది. అయితే రాజీనామా చేసిన ఎంప్లాయీస్కి 8 నెలల పాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ ఇచ్చి ఆ కాలానికి సంబంధించి శాలరీతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనికోసం $14.8 బిలియన్ ఖర్చు చేస్తారు. అయితే ఉద్యోగుల్ని తొలగించడం వల్ల ఏడాదికి $28 బిలియన్ ఆదా అవుతుందని అంచనాలున్నాయి. ఈ ఏడాది మొదట్లోనే వాలంటరీ రిజగ్నేషన్ ప్రోగ్రాం తెరపైకి తెచ్చారు. ఇక ఫిబ్రవరిలో 75,000 మంది దీనికి అంగీకరించారు. ఆ తర్వాతి కాలంలో మాస్ లేఆఫ్స్ నడిచాయి. ఇప్పుడు 1,00,000 మంది రాజీనామా చేస్తున్నారు. అయితే ఓ పక్క గతంలో తొలగించిన వాళ్ళని రీహైర్ చేసుకోవడం, మరోపక్క 1,00,000 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు సమాంతరంగా జరుగుతున్నాయి. అసలే అమెరికాలో నిరుద్యోగం భారీగా ఉంది. అమెరికన్లకే ఉద్యోగాలు కావాలంటూ H-1B పై ఫీజు భారీగా పెంచేశాడు ట్రంప్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈ స్థాయిలో తొలగించడం అక్కడ నిరుద్యోగ సమస్యను మరింత పెంచే ప్రమాదం ఉంది. లేఆఫ్స్ విషయంలో ట్రంప్ విధానంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ ట్రంప్ మీరు వెళ్తారా లేక వెళ్ళగొట్టమంటారనే ధోరణిలో ఉండడం ఉద్యోగులకు మరో దారి లేకుండా చేసింది.